జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రధాని మోదీ రాహుల్ గాంధీతో డిబేట్ లో పాల్గొనాలట. అమెరికా అధ్యక్ష ఎన్నికల తరహా ఇరు పార్టీల నాయకులు డిబేట్ లో పాల్గొంటే అది అర్థవంతమైన చర్చ అవుతుందట. ప్రస్తుతం కాంగ్రెస్ తో పాటు లెఫ్ట్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేస్తున్న నేరేటివ్ ఇది. వామపక్ష పత్రికగా పేరొందిన ది హిందూ న్యూస్ పేపర్ మాజీ ఎడిటర్ ఎన్ రామ్ తో పాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ లోకూర్, ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి ఏపీ షా మొదటగా ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఈ మేరకు మోదీ, రాహుల్లకు వీరు లేఖ రాశారు. వాణిజ్య ప్రయోజనాలకు దూరంగా పక్షపాత రహితమైన వేదిక మీద ఈ చర్చ జరగాలని కోరారు. ఇలాంటి చర్చ ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ఆరోగ్యకరమైన, శక్తివంతమైన ప్రజాస్వామ్య వాస్తవ చిత్రాన్ని ఆవిష్కరిస్తుందన్నారు. ఒకవేళ ఈ ఇద్దరు నేతలకు బహిరంగ చర్చలో పాల్గొనేందుకు వీలు పడకపోతే తమ తరపున ప్రతినిధులను పంపాలని లేఖలో కోరారు. ఇక ఇదే తడవుగా రాహుల్ గాంధీ దీనిపై స్పందించారు. తాను డిబేట్ కు సిద్ధమని ప్రకటించారు. అయితే ఈ బహిరంగ చర్చకు మోదీ సిద్ధపడకపోవచ్చు అని చెప్పారు. మోదీకి తానంటే భయమని, అందుకే ఇటువంటి చర్చలకు అతను ఖచ్చితంగా రారని అన్నారు. ఈ ప్రతిపాదనతో మోదీ రాహుల్ కు భయపడుతున్నారని నిరూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో బహిరంగ డిబేట్లు సాధ్యమవుతాయా? అమెరికా అధ్యక్ష ఎన్నికల తరహాలో ఇక్కడ డిబేట్లు వీలవుతాయా? అసలు మోదీ, రాహుల్ మధ్య డిబేట్ ఎంత మేర సాధ్యం తెలుసుకుందాం. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు భారత ఎన్నికలకు భారీ తేడా ఉంది. అక్కడ కేవలం రెండు పార్టీల మధ్య ఎన్నికలు జరుగుతాయి. రెండు పార్టీలు తమ తరపున అధ్యక్ష అభ్యర్థిని అంతర్గత ఎన్నికల ద్వారా ఎంపిక చేసుకుంటాయి. వారి ఆధ్వర్యంలోనే పార్టీ ఎన్నికల్లో పోటీ పడుతుంది. ఈ పోటీలో అభ్యర్థుల ప్రచారం కూడా పూర్తిగా టీవీ డిబేట్ల ఆధారంగానే సాగుతోంది. వీరిద్దరిని న్యూస్ ఛానళ్లు ఇంటర్వ్యూలు చేయటం, ఒక అంశంపై ఇరు పార్టీల నాయకులు ఎలా ఆలోచిస్తారనే దానిపై అక్కడ గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. అందుకే అక్కడ రెండు పార్టీల నాయకులకి మధ్య టీవీ డిబేట్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అదే తరహా భారత్ లోనూ జరగాలనేది ప్రస్తుతం వచ్చిన ప్రతిపాదన. అయితే భారత్ లో జరుగుతున్నది అధ్యక్ష తరహా ఎన్నికలు కావు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అమెరికా ఎన్నికలకు పూర్తిగా భిన్నం. ఇక్కడ కేవలం రెండు పార్టీలు పోటీ పడటం లేదు. భారతదేశ ఎన్నికల్లో ఎన్ని పార్టీలైనా పోటీ పడొచ్చు. ప్రస్తుతం దేశంలో చూసుకుంటే బీజేపీ, కాంగ్రెస్లు ప్రధాన పోటీదారులైన వీటితో పాటు కమ్యూనిస్టులు, ప్రాంతీయంగా ఉండే చిన్న చితక పార్టీలు పోటీ పడుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధానంగా పోటీ పడుతున్నది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటములు ఉన్నాయి. ఈ రెండు పార్టీలో డిబేట్ నిర్వహించడానికి కూటమి ప్రతినిధిగా ఎవరు ముందుకొస్తారనేదే ఇక్కడ ప్రధాన సందేహంగా మారింది. ప్రస్తుత ఎన్నికలు చూసుకుంటే ఎన్డీఏ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ ఉన్నారు. ఆయనకు బీజేపీ తరపున, మిత్రపక్షాల తరపున నుంచి పూర్తి మద్దతుంది. అన్ని పార్టీల అంగీకారమూ ఉంది. మోదీ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓటమి అన్నదే ఎరగని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని వచ్చిన నేత మోదీ. తాను సీఎంగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. 2013లో మొదటిసారి ఆయనను బీజేపీ తన ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు కూడా గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ను చూపే ఎన్నికలకు వెళ్లారు. మొదటిసారిగా ప్రధానమంత్రిగా గెలిచినప్పటి నుంచి భారత్ లో అనేక సంస్కరణలను చేపట్టారు. కాంగ్రెస్ 60 ఏళ్లలో సాధించినంత అభివృద్ధిని చేసి చూపారన్నది బీజేపీ నేతలు చెప్పే మాట. అంతేకాకుండా దేశాన్ని 60 ఏళ్లుగా పట్టి పీడిస్తున్న ఆర్టికల్ 370 రద్దుతో పాటు సిఐఏ, రామమందిర నిర్మాణం వంటి వాటిని చేసి చూపారు. మోదీ అధికారంలోకి రాకముందు వరకు ఇవి ఖచ్చితంగా సాధ్యం కాదని అందరూ భావించేవారు. రామమందిర నిర్మాణం అనేది కేవలం నినాదానికే పరిమితమవుతోందని, దీన్ని సాధ్యం చేసేవారు ఎవరూ లేరని చెప్పేవారు. కానీ మోదీ ఈ అసాధ్యాలను చేసి చూపారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ దేశాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్తామని మోదీ హామీ ఇస్తూ వస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను నంబర్ 1 గా చేస్తామని చెప్తున్నారు. అందుకు అనుగుణంగా 3వ టర్మ్ లో కీలక సంస్కరణలు ఉంటాయని చెప్తున్నారు. మోదీ పట్ల ప్రజల్లోనూ పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఆయనను మరోసారి తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేసింది. ఎన్డీఏ కూటమిలో కూడా ఏ ఒక్క పార్టీకి మోదీ అభ్యర్థిత్వంపై అభ్యంతరం లేదు. ఇక ఇండి
కూటమి తరపున చూసుకుంటే ప్రస్తుతం మోదీకి డిబేట్ కు రమ్మని సవాలు విసురుతున్న రాహుల్ గాంధీకి అర్హత గురించిన ప్రశ్నలు సాధారణంగానే పుట్టుకొస్తాయి. దీనికి కారణాలు లేకపోలేదు. ప్రస్తుతం ఇండి కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇప్పటికీ ఎవ్వరూ ప్రకటించలేదు. మమతా బెనర్జీ, కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, రాహుల్ గాంధీలలో ఎవరికి వారి ప్రధానమంత్రి అభ్యర్థులు. కూటమి గెలుస్తుందో లేదో తెలియదు, కానీ ముందే తాము ప్రధానమంత్రిగా ఉండాలని ప్రణాళికలు రచించుకున్నారు నేతలు. అంతేకాదు, వీరిలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఏ ఒక్కరూ అంగీకరించడం లేదు. ఇండి కూటమి కూడా తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించలేదు. అటువంటి సమయంలో మోదీతో సమవుజ్జీగా రాహుల్ గాంధీ ఎలా అవుతారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నారంటే కేవలం ఆయన పేరు వెనుక ఉన్న గాంధీ సర్నేమ్ మాత్రమే ఆయనకు ఈ హోదా తెచ్చిపెట్టింది. కాంగ్రెస్ పార్టీలో కూడా రాహుల్ గాంధీకి ఎటువంటి హోదా లేదు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఉన్నారు. రాహుల్ గాంధీ ఆ పార్టీలో కేవలం ఒక ఎంపీ మాత్రమే. ఎన్నికల సందర్భంగా ఆయనకు పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్ గుర్తింపు ఉంది. అతడే తమ ప్రధానమంత్రి అభ్యర్థి అని కాంగ్రెస్ సైతం ప్రకటించలేదు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ మోదీకి సమవుజ్జి ఎలా అవుతారు? కనీసం రాహుల్ గతంలో సాధించిన విజయాలు ఏమైనా ఉన్నాయా అంటే అవి లేవు. ఆయన మొదటిసారిగా 2004లో ఎంపీగా ఎన్నికయ్యారు. అది కూడా యూపీలో ఇందిరా కాలం నుంచి కంచుకోట అయిన అమేఠీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ప్రభుత్వంలో ఆయన ఎటువంటి మంత్రి పదవి కానీ మరే ఇతర పదవిని కానీ చేపట్టలేదు. అంటే ప్రభుత్వంలో ఆయన తనకంటూ ఒక మార్కును ఏర్పరచుకుంది ఏమీ లేదు. ఇక పార్టీ పరంగా ఆయన ఏమైనా విజయాలు సాధించారా అంటే రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు రీలాంచ్ చేసినా ఫెయిల్ అవుతూనే ఉన్నారు తప్ప విజయం సాధించిందంటూ ఏమీ లేదు. ఆయన యూపీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఓటమి లభించింది. జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ ఓటమి పాలైంది. ఇందుకు బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా కూడా చేశారు. అటువంటి వ్యక్తి మోదీతో డిబేట్ కి సై అనటం ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఒకవేళ ఎన్ని ఓటములు ఎదురైనా కనీసం ఇండి కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేస్తేనైనా దానికి ఒక అర్థం ఉండేది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ ఓపెన్ డిబేట్ అనే అంశాన్ని తీసుకురావడానికి కారణం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో మోదీ గెలుపు ఖాయమని అన్ని సర్వేలు చెప్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సందేహం వల్ల బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయనే సందేహమే తప్ప గెలుపుపై అనుమానం లేదు. మోదీ కూడా టార్గెట్ 400కి అనుగుణంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. క్షణం తీరిక లేకుండా వందలాది సభలు, రోడ్ షోలలో పాల్గొంటున్నారు. గంట సమయం దొరికినా టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 25కు పైగా టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు మోదీ. ఈ క్రమంలో ఆయన ప్రచారాన్ని అడ్డుకునేందుకు విపక్షాలు డిబేట్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు ఈ ప్రతిపాదన చేసిన ది హిందూ మాజీ ఎడిటర్ ఎన్ రామ్ పూర్తి వామపక్షవాది. అంతేకాకుండా మిగిలిన 2 జడ్జీలు సైతం ఆ భావజాలానికి సంబంధించిన వారే అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వీరు గనక డిబేట్ సంధానకర్తలుగా వ్యవహరిస్తే మోదీని ఇరకాటంలో పెట్టే అవకాశమూ ఉంది. అందుకే కాంగ్రెస్ కు తప్ప ఎవరికీ ఉపయోగపడని డిబేట్ అనే ఈ ప్రతిపాదనను తిరస్కరించడమే ఉత్తమమని అందరూ భావిస్తున్నారు.